గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయమందు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి, అందరి దృష్టిలో నీతిమంతులుగా అనిపించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైన మర్మాన్ని మనకు బయలుపరుస్తుంది. ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో యోధా రక్షణ నొందెను, ఇశ్రాయేలులో నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదను. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 6లో దేవుడు మనకు గొప్ప వాగ్దానం అనేది ఇస్తున్నాడు. అదేంటంటే, ఆయన మనకు రాజుగా వచ్చినప్పుడు మన జీవితాల్లో రక్షణ, నిర్భయత్వం మరియు నీతి అనేది ఎంతగానో లభిస్తుందని. ఈ రోజుల్లో మనుషులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే భయం. రేపటి గురించిన భయం, ఆరోగ్యం గురించిన భయం, కుటుంబం గురించిన ఆందోళన. కానీ దేవుడు మన జీవితాలను ఏలినప్పుడు ఆయన మనకు ఇచ్చే మొదటి బహుమతి నిర్భయత్వం. లోకంలో తుఫాన్లు వచ్చినా దేవుని బిడ్డలు ప్రశాంతంగా నిద్రపోగలరు. ఎందుకంటే మనల్ని కాపాడే రాజు మనతో ఉన్నాడనే గొప్ప నమ్మకం. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. మనం ఎంత ప్రయత్నించినా మన సొంత శక్తితో పరిశుద్ధంగా లేదా నీతిమంతులుగా బ్రతకడం సాధ్యం కాదు. మనలో ఎన్నో బలహీనతలు, తప్పులు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువపై చేసిన త్యాగం ద్వారా ఆయన తన నీతిని మనకు అప్పగించాడు. ఒక మురికి గుడ్డలు ఉన్న వ్యక్తికి రక్షణ వస్త్రాలు తొడిగితే ఎలా ఉంటాయో, పాపులమైన మనకు దేవుడు తన నీతి అనే వస్త్రాన్ని ఇచ్చి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఆయన మన నీతి అయి ఉన్నాడు. యూదా రక్షణ నందును, విడిపోయిన యూదా ఇశ్రాయేలు రాజ్యాలను కలిపినట్లుగా దేవుడు మన ఇరిగిపోయిన హృదయాలను, విడిపోయిన బంధాలను, కుటుంబాలను ఎంతగానో కలుపుతానని, మనకు సమాధానం అనేది ఇస్తానని మన సమాధానకర్త అయిన అధిపతి మనకు సెలవిస్తున్నాడు దేవుడు. ఒక అబ్బాయి కోర్టు బోన్లో నిలబడినప్పుడు అతడు చేసిన తప్పులకు భారీ జరిమానా పడుతుంది. కానీ ఆ జరిమానా కట్టడానికి అతని దగ్గర ₹1 కూడా ఉండదు. జైలుకి వెళ్ళడం ఖాయమనుకున్న సమయంలో ఆ కోర్టులో ఉన్న జడ్జి గారే స్వయంగా కిందకి దిగి వచ్చి తన జోబీల నుండి ఆ జరిమానా డబ్బులన్నింటినీ కట్టేసి ఆ అబ్బాయిని విడుదల చేస్తాడు. అంతేకాదు, అతనికి మంచి బట్టలు ఇచ్చి తన సొంత కొడుకుగా ఎంతగానో అంగీకరిస్తాడు. ఆ జడ్జి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ఎంతగానో మరి తన శిక్షణకు క్రయధనం అనేది చెల్లించాడు. మనల్ని నిర్దోషులుగా తీర్చి తన నీతిని మనకు బహుమతిగా ఇచ్చాడు. అందుకే ఆయన యెహోవా చిత్కను అంటే యెహోవా మనకు నీతి అని అర్థం. లోకంలో ఉన్న రాజుల ఉదాహరణకు ఆ కాలపు రాజు సిద్కియా తమ పేర్లు నీతి అని పెట్టుకున్నారు, కానీ బ్రతుకుల్లో వారు చూపించడం లేదు. కానీ మన దేవుడు మాటల్లో మాత్రమే కాదు, చేతుల్లో మనకు నీతిని ఎంతగానో అనుగ్రహించాడు. మనకు దేవుడు నిర్భయంగా ఉండండి అని చెప్పి దేవుడు ఎంతగానో మనకు సెలవు అనేది ఇస్తున్నాడు. ఈరోజు మీ సొంత భక్తి, మంచితనం మీద ఆధారపడి జీవిస్తున్నారా? అందుకైనా మీ జీవితంలో ఆత్మీయ ఓటంలోనే ఉంటున్నాయా? అయితే లోకం ఇచ్చే తాత్కాలికమైన రక్షణ వెనక మీరు పరిగెట్టకండి. దేవుడిచ్చే శాశ్వత రక్షణ వెనక మీరు పరిగెత్తండి. అప్పుడు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎంతగానో హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మీ జీవితంలో సమాధానం లేదేమో, ఏదో తెలియని భయంతో బతుకుతున్నారేమో. నా బ్రతుకు ఇంతే, నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడలేనని బాధపడుతున్నారేమో. అయితే యిర్మీయా ప్రవచించిన నీతిగల రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి మీ హృదయంలోనికి వస్తే మీకు రక్షణ వస్తుంది, మీ ఆందోళనలు తొలగిపోతాయి, మీరు ఎంతగా నిర్భయంగా జీవించగలుగుతారు. అపవాది నేరాపణల నుండి మీకు నీతి అనేది ఎంతగానో లభిస్తుంది. మీ అందరి జీవితంలో నీతిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ చక్కటి మార్గంలో నడుచుకోవాలని ప్రార్థన. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చిన్న ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయనా. ఈ రోజు మాకు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. యెహోవా మాకు నీతి అని నీవు సెలవిచ్చాను నాయన. మా సొంత శక్తి వల్ల, మా భక్తి వల్ల మేము నీ ఎదుట నీతిమంతులం కాలేమని మాకు తెలుసు తండ్రి. మా బలహీనతలను, మా పాపాలను క్షమించి
నీ శిలువ త్యాగం ద్వారా నీవు సంపాదించిన పరిశుద్ధమైన నీతిని మాకు అప్పగించినందుకు నీకు స్తోత్రాలు. నీ రక్తం ద్వారా మమ్మల్ని దోషులుగా తీర్చినందుకు వందనాలు. రాజా, నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీ బిడ్డలమైన మా జీవితంలోనికి రక్షణ దయచేయండి. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఏ హృదయం అయితే విరిగిపోయి ఉందో వారందరికీ నీ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించండి. మమ్మల్ని వేధిస్తున్న ప్రతి భయం నుండి, ఆందోళన నుండి మాకు విడుదలను దయచేయండి. రేపటి దినమును గూర్చిన భయము, కుటుంబం పరిస్థితులను గూర్చిన చింతలను లయపరచండి. నీవు మా పక్షమున రాజుగా ఉన్నావు గనుక మేము లోకంలో నిర్భయంగా నెమ్మదిగా నివసించే కృపను మాకు ప్రసాదించండి. మాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లనివ్వకుండా నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారి హృదయంలో నీ శాంతిని నింపండి. నీవే మా నీతివి, నీవే మా రక్షణవు, నీవే మా ధైర్యం అని చాటి చెప్పే సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్. దేవుని చిత్తమైతే రేపు దిన మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.